అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగనాథ స్వామి మేల్కొల్పులోని 6వ పాసురం. మొత్తం 10 పాసురాలు ఉంటాయి. 6వ పాసురం. இரவியர் மணிநெடும் தேருடும் இவரோ இறையவர் 11 விடையரும் இவரோ மறுவியோ மயிலின நறுமுகன் இவனோ மறுதரம் வசுக்களம் வந்து வந்தீண்டி புறவையோடாடலும் பாடலும் தேரும் குமுரதண்டம் புகுந்தீண்ணிய வெள்ளம் அருவரையனையனின் கோயில் முன் இவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. ఇరవియర్ మడినెడుం తేరుడుం ఇవరో. మణి అంటే విలక్షణమైనటువంటి గొప్పవైనటువంటి మణి నెడు. తేరుడుం రథములు కలిగినటువంటి విలక్షణమైన గొప్పవైనటువంటి రథములు కలిగినటువంటి 20 ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యులు అనగానే సప్తాశ్వర సమారూఢం అని మనం శ్లోకంలో చదువుకుంటాం సూర్యభగవానుడిని ప్రార్థిస్తూ. అలాంటి ఆదిత్యులు 12 మందిట. ద్వాదశ ఆదిత్యులు. 20 మడినెడుం తేరుడుం ఇవరో. ఆ ద్వాదశ ఆదిత్యులు కూడా స్వామిని మేల్కొల్పడానికి సుప్రభాత సేవ చేయడం కోసం వచ్చారట. 20 11 విడయరుం ఇవరో. 20 11 విడయరుం ఇవరో. 20 అంటే నిర్వాహకులైనటువంటి 11 10 + 1 11 మంది. 11 మంది ఏకాదశ రుద్రులు అంటారు. దశ ఏక 11 మంది మొత్తం. ఆ 11 మంది ఏకాదశ రుద్రులు. మరువియో మైలిన నరుముఖన్ ఇవనో. మరువియో మైలిన అంటే మైలు అంటే నెమలి. నెమలి వాహనంగా కలిగినటువంటి నరుముఖన్ సుబ్రహ్మణ్యేశ్వరుడును. మరువియో మైలిన నరుముఖన్ ఇవనో. ఇదిగో వచ్చి ఉన్నారు స్వామిని మేల్కొల్పు పాడటం కోసము అని చెప్తున్నారు అనమాట. మరుదరం వసుక్కళం వందు వందీణి. వందు అంటే వచ్చారు. వచ్చి గుంపులు గుంపులుగా చేరి ఉన్నారట వీళ్ళందరూ కూడా స్వామిని సేవించుకోవడం కోసం. మరుదరం మరుద్గణములు 49 మంది మరుద్గణములు. అలాగే వసుక్కళం అష్టవసువులు అంటారు. 8 మంది అష్టవసువులు. భీష్ముడు కూడా అందులో ఒకడు. అలాంటి అష్టవసువులు అంటే అష్టవసువులే అట్లా జన్మించారనమాట. తర్వాత జన్మలో భీష్మ పితామహుడిగా జన్మించినటువంటి వారు. అయితే వీళ్ళందరూ కూడా స్వామి సుప్రభాతం చేయడం కోసం వచ్చి ఉన్నారు స్వామి అని చెప్తున్నారనమాట. పురవియోడాడలం పాడలం తేరుం. పురము అంటే ఆ వీధులలో, అక్కడ స్వామి యొక్క ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయ ప్రాంగణం అందు ఆ వీధుల్లో పురవీధుల్లో చక్కగా ఆడలం పాడలం తేరుం ఆడుతూ పాడుతూ అద్భుతమైనటువంటి గీతములను పాడుతూ వెళుతూ ఉన్నారట. పురవియోడాడలం పాడలం తేరుం కుమురదండం పుగుందీణ్ణియ వెళ్ళం. కుమారస్వామి కూడా వేంచేసి ఉన్నారట స్వామిని సేవించుకోవడం కోసం. అరువరయ్యనై కోయిల్ నిన్ మున్ ఇవరో. అరువరయ్యనై నిన్ కోయిల్ మున్ ఇవరో. నిన్ కోయిల్ నీ యొక్క ఆలయ ప్రాంగణమునందు దట్టమైనటువంటి ఈ సేనా సమూహం అంతా కూడా వచ్చి ఉంది స్వామి. వచ్చారు తర్వాత నిన్ను సేవించుకోవడం కోసం. కుమురదండం పుగుందీణ్ణియ వెళ్ళం. కుమారస్వామి కూడా వచ్చి ఉన్నాడు స్వామి. ఎక్కడ అంటే అరువరయ్యనై నిన్ కోయిల్ మున్ ఇవరో. మేరు సదృశ్యమైనటువంటి ఎత్తైనటువంటి ఆలయ శిఖరం అది. నీ ఎత్తైనటువంటి ఆలయ శిఖరం ముందు వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారు స్వామి నిన్ను సేవించుకోవడం కోసము. నీ పాద ద్వయాన్ని సేవించుకోవడం కోసం. అరంగత్తమ్మ పళ్ళి ఎళందరులాయే. ఓ రంగనాథ స్వామి మేల్కొనవయ్యా అంటూ ఈ పాసురంలో మేల్కొల్పు. அந்தரத்தமரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தவ முனிவரும் மருதரும் இவரனோ இந்திரனானையும் தானும் வந்திவனோ எம்பெருமானுன கோயிலல் வாசல் சுந்தரர் நிருக்க விச்சாததர் நோக்க இயக்கரும் மயங்கினர் திருவடித்தோழ்வான் அந்தரம் பாரிடமில்லை மத்திதுவோ அரங்கத்தம்மா పళ్ళి ఎళందరులాయే. ఇంకా ఇందాకటి పాసురంలో ఎవరెవరైతే దేవతలు వచ్చారని చెప్పారో ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు అని ఇట్లా లిస్ట్ చెప్పారో ఇక్కడ ఇంకా చెప్తున్నారనమాట. అందరత్తమరర్హళ్ కూట్టంగళ్ ఇవయో. మొట్టమొదటిగా ఎంబెరుమాన్ అంటున్నారు ఇందులో. ఎంబెరుమాన్ అంటే మా ఏలికయ్యకు స్వామి. ఆయన స్వామి, మనం ఆయన సొత్తు.
అందరత్త అమరர்கள் కూట్టంగల్ ఇవయో. అండాంతర్వర్తులైనటువంటి అంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని ఏలుకునేటటువంటి వాళ్ళు కదా. ఈ అష్టదిక్పాలకులు కానీ, అటు ద్వాదశ ఆదిత్యులు కానీ, ఏకాదశ రుద్రులు కానీ, వాళ్ళందరూ కూడా అండాంతర్వర్తులైనటువంటి దేవతలందరూ కూడా అందరత్త అమరர்கள் కూట్టంగల్ ఇవయో, వాళ్ళ పరివారం కూడా వచ్చి ఉందిట. ఆ దేవతల పరివారం కూడా వచ్చి ఉన్నదట. అరుంతవ మునివరం మరుదరం ఇవరో. అరుంతవ మునివరం అత్యద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి యోగా శక్తి కలిగి తాపసులైనటువంటి సనక సనందనాథుల సైతం వచ్చారట స్వామిని సేవించుకోవడం కోసం. అరుంతవ మునివరం దుర్లభమైనటువంటి తపస్సంపన్నత కలిగినటువంటి తపోసంపన్నులైనటువంటి సనక సనందనాథుల సైతం వచ్చి ఉన్నారు స్వామి. మరుదరమివరో, మరుద్గణములు అని ఇందాక దానిలో కూడా వచ్చింది కదా, 49 మంది మరుద్గణములు. అరుంతవ మునివరం మరుదరం ఇవరో ఇందిరనానయం తాను వందివనో. ఇంద్రుడు కూడా తన ఐరావతాన్ని ఎక్కి వచ్చాడట. ఇందిరం ఆనయం, ఆనయం అంటే తన వాహనమైనటువంటి ఐరావతం, ఇంద్రుడితో సహా ఆ ఐరావతం ఎక్కి వచ్చాడు స్వామి. ఇంద్రుడు కూడా తాను వందివనో, తాను కూడా వచ్చాడు స్వామి. ఎంబెరుమాన్, ఓ స్వామి మా ఏలిక స్వామి, మేము నీ సొత్తు, నువ్వు మమ్మల్ని ఏలేటటువంటి ప్రభువు స్వామివి, మేము మీ సొత్తు, కాబట్టి మమ్మల్ని ఏలుకోవడం కోసము నువ్వు మేల్కొనవలసింది అంటూ మేల్కొల్పుతున్నారు అనమాట. ఓన కోయిలల్ వాసిల్, నీ యొక్క కోయిల ముందు అందరూ కూడా వేచి ఉన్నారయ్యా నీ సుప్రభాతం చేసుకోవడం కోసం. సుందరర్ నెరొక్క విచ్చాదరర్నూక్క, ఇంకా గంధర్వులు వచ్చారట, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు అందరూ కూడా వచ్చి ఉన్నారట. విద్యాధరులు కూడా వచ్చి ఉన్నారట. వాళ్ళందరూ కూడా స్వామిని సేవించుకోవాలనేటటువంటి త్వరతో ఉన్నారట. స్వామి యొక్క పాదాల మీద మోహింపబడి ఉన్నారట. ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకోవాలా అనేటటువంటి ఆతురతతో ఉన్నారట. ఎక్కరుమ్మైంగినరు తిరువడి తోళ్వాన్, తిరువడి అంటే స్వామి యొక్క పాదద్వయం, ఆ పాదద్వంద్వాల్ని సేవించుకోవాలి అనేటటువంటి మోహంతో ఉన్నారట. అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు తోసుకుంటున్నారట. విద్యాధరులు సైతం తోసుకుంటున్నారట. మేము ముందంటే మేము ముందు. అంతా కూడా ఆకాశము, తర్వాత భూమి ఆకాశములు ఏకమయ్యేటట్లు అంటారు కదా, అంతమంది వచ్చి ఉన్నారట స్వామిని సేవించుకోవడం కోసం. అందరం పారిడ ఇల్లై మత్తిదువో, భూమి ఆకాశాలు ఏకం చేసేటట్టుగా అందరం ఇళమిల్లై, మొత్తం కూడా భూమి ఆకాశాన్ని ఏకం చేసేటట్టుగా వాళ్ళందరూ కూడా అంత కిక్కిరిసి ఉన్నారు స్వామి నిన్ను సేవించుకోవడం కోసం. కనుచూపు మేరలో అంతా కూడా వాళ్లే ఎదురు చూస్తున్నారు నిన్ను సేవించుకోవడం కోసము. అంబు విళ్వానవర్ వాయురవళంగా మానిది కపిలయోన్ కണ്ണాడి முதல எம்பெருமான் படிமைக்கலம் காண்ணற்கு ஏற்பெனுவாயின கொண்புனன் முனிவர் தும்புரு நாரதர் புகுந்தனறிவரோ தோன்றின இரவியும் தொலங்களி பறிப்பி அம்பரதலத்து நின்று அகழ்கின்றதிரள் போய் அரங்கத்தம்மா பள்ளி இளந்தருளாயே. ఇంకా దేవతలందరూ కూడా అత్యద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి గరికల్ని కూడా తెచ్చుకుంటున్నారట స్వామిని సేవించుకోవడం కోసం. వంబువిల్ వానవర్ అంటే స్వర్గానికి అధిపతులైనటువంటి స్వర్గలోకంలో పాలించేటటువంటి దేవతలు అనమాట. వంబువిల్ వానవర్ వాయురైవళంగా, సువాసన కలిగినటువంటి గరికలను తెచ్చుకున్నారట. మానిది కపిలై కണ്ണాడి முதல, మానిది కపిలై సిరి సంపదల్ని ఇచ్చేటటువంటి కపిల అంటే కామధేను కూడా వచ్చి ఉన్నదట స్వామిని సేవించుకోవడం కోసం. కామధేను అంటేనే సకల ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటిది. అటువంటి ఆ కామధేను కూడా స్వామిని సేవించుకోవాలని వచ్చిందట. కണ്ണాడి முதల, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉపకరణాలని, తర్వాత అలంకరణ సామాగ్రి ఏమిటి అని అంటే మనకి తిరుప్పావైలో ఆండాళ్ తల్లి చెప్తుంది. ఒక విసనకర్ర, ఆ తర్వాత ఒక అద్దాన్ని, నిలువుటద్దాన్ని ఇత్యాదులు వాళ్ళు తెచ్చుకుంటున్నారట. ఎవరు అంటే తపస్సు చేసేటటువంటి మునులకి ఇవన్నీ ఎందుకండి అని అంటే దీనిలో అంతరార్థం ఉందిలేండి. అలాగే ధరించుకోవడానికి అనేక ఆభరణాలు కూడా కావాలి అని మనకి
తిరుప్పావైలో గోపికలు ప్రార్థన చేస్తారు. ఎవరండి ఈ గోపికలందరూ అంటే యోగులు మునులు మహర్షులే అలా తపస్సు చేసి భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి కోరికతోటి అలా ద్వాపర యుగంలో గోపికలుగా జన్మించారు. ఇందులో ఉన్నటువంటి రహస్యం అనమాట. ఒన్ కണ്ണాడి ముదల ప్రకాశించేటటువంటి నిలువుటద్దాన్ని తీసుకొని ఎంబెరుమాన్ పడిమైక్కలం కాణర్క్, ఓ మమ్మేలినటువంటి స్వామి ఎంబెరుమాన్, నిన్ను సేవించుకోవడం కోసం, నీ యొక్క కటాక్షాన్ని పొందడం కోసం, కాణ్నర్క్ కటాక్షించుటకు మా మీద నీ యొక్క దృక్కులను ప్రసరింపజేయడం కోసం వీళ్ళందరూ కూడా వేయించేసి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఏర్పెనువాయిన కొంబు నన్మునివర్, మునులు ఇలాగా పెద్ద నిలువుటద్దము ఇత్యాది ఉపకరణాలన్నీ కూడా తెచ్చుకున్నారట వాళ్ళతోటి. పడిమైక్కలం ఉపకరణాలను తెచ్చుకున్నారట. కాణ్నర్క్ వాళ్ళతోటి తెచ్చుకొని ఉన్నారట. కొన్మునన్మునివర్ తపస్సంపన్నులైనటువంటి గొప్ప తాపస్సులైనటువంటి ఆ మునులు ఋషులు. కొన్మునన్మునివర్ తుంబురు నారదర్ పుగుందనరివరో, అందులో తుంబురుడు ఉన్నారట, నారదులు ఉన్నారట. నారదుడు అంటేనే ఎప్పుడు నారాయణ నామంతో అనునిత్యము స్మరించేటటువంటి వాడు. అలాగే తుంబురుడు అంటే గాన గంధర్వుడైనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వామిని సేవించుకోవడం కోసము వచ్చి ఉన్నారు. తుంబురు నారదరు పుగుందనరివరో తోండ్రిన ఇరవయం తొలంగొళి పరిప్పి, ఇంకా తూర్పు దిక్కున సూర్యుడు అట్లాగా సముద్రం నుంచి ఉదయిస్తూ ఉన్నాడన్నారు కదా, ఆ ప్రకాశము పెరిగిపోయిందిట. అంటే ఎక్కువ తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నాడట సూర్యుడు. అంబర తలత్తు నిండ్రు అగల్గిన్రదిరుళ్ పోయి, అంబరం అంటే ఆకాశం. ఆకాశంలో ఇరుళ్ ప్రకాశం పెరిగిపోతూ ఉన్నప్పుడు గిన్రద్ ఆ చీకటి అంతా కూడా సమసిపోతూ ఉంది, పూర్తిగా నశించిపోయిందిట చీకటి. అంటే చీకటి అణుమాత్రం కూడా లేదనమాట. పట్ట పగలు అంటారు చూసారా, ఆ పగలు అయినప్పుడు ఎట్లా అయితే మనకి చీకటి అణుమాత్రం కూడా కనపడదో అట్లాగా చీకటి అంతా కూడా నశించి తెల్లవారింది స్వామి. అరంగత్తమ్మ పళ్ళి ఎళందరులాయే, తెల్లగా తెల్లవారిపోతుంది స్వామి, ఇంకా నువ్వు లేచి మమ్మల్ని ఏలుకోవాల్సింది. ஏதமில் தண்ணுமை எக்கம்மத்தளி யாழ் குழல் மொழுவமோடு இசதிசை கெழுமி கீதங்கள் பாடினர் கிண்ணரர் கிருடர்கள் கந்தருவருமிவல் கங்குடுலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர் சித்தரும் மயங்கினர் திருவழித்தோழ்வான் ஆதிநிலவர்க்கு நாளோலக்கம் அருளா அரங்கத்தம்மா பள்ளி ఎళందరులాయే. ఓ అరంగత్తమ్మ పళ్ళి ఎళందరులాయే, నిద్ర మేల్కొనవలసింది స్వామి. ఏదమిల్ తన్నుమై ఎక్కమ్మత్తళి, ఎటువంటి దోషములు లేనటువంటి అత్యద్భుతమైనటువంటి ధ్వనిని ఇచ్చేటటువంటి మృదంగము, తర్వాత వీణ తంత్రులు కలిగినటువంటి వాద్యాలు, అటువంటి వాద్యాలన్నీ కూడా తీసుకొని యాళ్కళల్ మళువమోడు ఇసదిసై కెళుమి, పిల్లన గ్రోవి వీణ ఇత్యాదివన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఆ ధ్వని మోగిస్తూ ఉంటే నలుదిక్కులా వ్యాప్తి చెందుతూ ఉందట. యాళ్కుళల్ మళువమోడు ఇసదిసై కెళుమి కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కెరుడర్హళ్, కీదంగళ్ అంటే గీతములు పాడుతూ ఉన్నారట కిన్నెరలు. తర్వాత గరుడు కూడా వచ్చున్నారట. కీదంగళ్ పాడినర్ కిన్నరర్ గరుడర్హళ్, గరుడు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, అందరూ కూడా. కందరువరుమివర్ కంగుళులెల్లాం, కంగుళ్ళు అంటే చీకటి అంతా కూడా పోయింది. గంధర్వులు కూడా వచ్చారట. కందర్వరుమివర్, కందర్ అంటే గంధర్వులు, గంధర్వులు వచ్చారు, కిన్నెరలు వచ్చారు, కింపురుషులు వచ్చారు, యక్షులు వచ్చారు. కందర్వరుమివర్ కంగుళులెల్లాం, గంధర్వులు వచ్చారు, చీకటంతా కూడా నశించిపోయింది. మాతవర్ వానవర్ శారణర్ ఈ ఎక్కర్, మాతవర్ అంటే మునిశ్రేష్ఠులు అనమాట, గొప్ప సంపన్నత కలిగినటువంటి తపోశక్తి కలిగినటువంటి మునిశ్రేష్ఠులు అనమాట. ఆ మునిశ్రేష్ఠులు. వానవర్ అంటే దేవతలు. శారణర్ ఈ ఎక్కర్, చారణులు, శారణర్ అంటే చారణులు అంటే ఆకాశంలో సంచరించేటటువంటి వారిని చారణులు అంటారు. అటువంటి విద్యాధరులందరూ కూడా వచ్చారట. సిత్తరుమ్మైంగినరు తిరువడితోళ్వాన్, ఎక్కరంటే యక్షులు కూడా వచ్చి ఉన్నారు.
ఇయక్కరం మయంగినరు తిరువడితోళ్వాన్. స్వామి యొక్క పాదద్వయాల్ని సేవించుకోవడం కోసము ఆసక్తితో ఉన్నారట. ఆ పాదద్వయం మీద మోహింపబడి ఉన్నారట. ఇంకా అది సేవించుకోవడమే వాళ్ళ విధి అన్నట్లుగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారట. ఆదిలిలవర్కు నాళోలక్కం అరుళ. నాళొలక్కం అంటే స్వామి యొక్క విశ్వరూప సందర్శనాన్ని ప్రసాదించమని వారందరి యొక్క సేవల్ని అనుగ్రహించి స్వామి యొక్క విశ్వరూప సందర్శనం ప్రాప్తింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ అరంగత్తమ్మ పళ్ళి ఇళందరులాయే, ఓ శ్రీరంగనాథ స్వామి మేల్కొనవయ్యా అంటూ ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు. కడిమలర్ కమలంగల్ మలరందన ఇవయో கதிரவன் கனைக்கடல் முளைத்தனனிவனோ துளியடையார் சுழிக்குழல் பிழிந்து தரி துகுலெடுத்தேறினர் சூழ் புனலரங்கா தொடையொத்து தொளவும் கூடியும் புலிந்து தொன்றிய தோள் தொண்டரடப்பொடி என்னும் அழியனை அழியனன்றலுடி உன்னடியார்க்கு ஆட்படுத்தாய் பள்ளி இழந்தருளாயே. ఆడ్పడుతాయి పళ్ళి ఇళందరులాయే. ఆడ్పడుతాయి అంటే దాసులు ఎవరైతే ఉంటారో, భగవద్దాసులు ఎవరైతే ఉంటారో ఆ దాసవర్గానికి దాసుడిగా చేయమని తొండరడొప్పుడి ఆళ్వార్లు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆయన పేరే పెట్టుకున్నారు కదండి, తొండర్ అడిప్పొడి. భక్తుల యొక్క పాదరేణువుల్ని శిరస్సుపై దాల్చేటటువంటి వారు భక్తాంఘ్రి రేణులు. ఆ భక్తాంఘ్రి రేణులు ఓ స్వామి రంగనాథ మేల్కొనవయ్యా అంటూ, మమ్ము ఏలుకొనవయ్యా అంటూ ప్రార్థిస్తూ కడిమలర్ కమలంగల్ మలరందన ఇవయో, అత్యద్భుతంగా పరిమళించేటటువంటి వికసించేటటువంటి తామర పుష్పాలు, పరిమళించేటటువంటి తామర పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి. ఇదిగో కదిరవన్ కనైక్కడల్ ముళ ఇత్తనన్ ఇవనో. కదిరవన్ అంటే సూర్య భగవానుడు, చక్కగా ప్రకాశం వస్తూ ఉంది. ఇదిగో చూడవయ్యా స్వామి తెల్లవారుతోంది అని ఇంకా భగవంతుడిని మేల్కొల్పుతున్నారు అనమాట. కదిరవన్ కనైక్కడల్ ముళ ఇత్తనన్ ఇవనో. కనైక్కడల్ సముద్రుడు ఘోషిస్తూ ఉంటే అలల మధ్యలోంచి అట్లా ఉదయిస్తూ ఉన్నాడయ్యా స్వామి. ముళైత్తనన్ ఇవనో, ఉదయిస్తూ ఉన్నాడయ్యా. తుడియడయార్ సుడికుழல் పిళిందు దరి. సుడికుழல் పిళిందు దరి. ఆ స్త్రీలట కావేరీ నదిలో స్నానం చేసి వాళ్ళ కొప్పుని ఇట్లా విదిలించుకుంటూ గట్టు ఎక్కుతున్నారట, అంటే తెల్లనమాట అది. సూడికుడల్ పిళిందు దరి, చుట్టబడినటువంటి చీరలతోటి కట్టుకొని అట్లా కొప్పుల్ని సరి చేసుకుంటూ పైకి ఎక్కుతున్నారట. తుగిల్లుడత్ ఏరినర్, గట్టు ఎక్కి చీరలు కట్టుకుంటూ ఉన్నారట, వాళ్ళ అందమైనటువంటి వర్ణన. తుగులెడుతేరినర్ సూళ్ పునలరంగా. సూళ్ పునలరంగా ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చూడండి. ఆ చుట్టూరా కూడా ఇలా ఉదయిస్తోంది, సూర్యప్రకాశం జరుగుతోంది. తొడయొత్తు తొళవం కూడియం పొలిందు, స్వామి ధరించేటటువంటి తులసి మాలలు, తర్వాత వివిధ రకాలైనటువంటి పుష్పాల మాలలు, ఇవన్నీ కూడా తీసుకొని తొండరడొప్పుడి ఆళ్వార్లు వస్తున్నారట. ఎట్లా? తొడయొత్తు తొళవం కూడియం పొలిందు, స్వామి ధరించేటటువంటి తులసి మాలల్ని, పూమాలల్ని తీసుకొని తొండ్రియ తోళ్ తొండరడొప్పుడి ఎన్ను అడియనై, ఈ దాసుడు వస్తున్నాడు స్వామి. తొండ్రియ తోళ్ తొండరడప్పుడి ఎన్ను, ఆ గోడబుట్టల్ని ధరించుకొని వస్తున్నారట. తొళయొత్తు తొళవం, గోడబుట్టలని ఇట్లా భుజానికి తగిలించుకునే బుట్టలు ఉంటాయండి, అందులో పుష్పమాలలు తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసుకొని స్వామిని సేవించుకోవడం కోసం వస్తున్నారట. తొళయొత్తు తొళవం కూడియం పొలిందు తొండ్రియ తోళ్ తొండరడప్పుడి ఎన్ను అడియనై, నీ దాసవర్గానికి దాసుడిగా నన్ను నియమించడం కోసం నన్ను ఎన్నుకొనవయ్యా, నన్ను ఏలుకొనవయ్యా. ఆట్పడుతాయ్, ఆట్పడుతాయి అంటే దాసత్వ భావనని నాలో కలిగించు స్వామి, నీ దాసులకు నన్ను దాసుడిగా చేయమని ప్రార్థిస్తున్నాను అనమాట. పడక నుంచి మేల్కొనవయ్యా. అరంగత్తమ్మ పళ్ళి ఎళందరులాయే అని అత్యద్భుతమైనటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని ఈ పాసురంతో సమాప్తం చేస్తున్నారు. తొండరడప్పుడి ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. జై